పరమేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు. ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా ప్రదక్షిణము అన్నదాన్ని వేరుగా వాడరు. ప్రదక్షిణ నమస్కారాలు అంటారు. ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది? నమస్కారంతో పూర్తవుతుంది. ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యము, రెండు వేరు చేయడం కుదరదు. క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటనం చేయడంలో ప్రదక్షిణం కూడా నమస్కారమునందు అంతర్భాగమైపోతుంది. అసలు ప్రదక్షిణము అన్న మాట ఎందులోంచి ఉద్భవించింది, ఏ భావనలోంచి పుట్టింది అంటే దక్షిణ అంటే కుడి భాగం. మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు, అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు, గుర్తు. నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చింది అనుకోండి, పరమ ప్రధానమైన వస్తువు, గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి. అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి, ఎడం చేతి పక్కన పెట్టుకుంటారు. ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి, దాన్ని ఎడం చేతి వైపు పెట్టకూడదు, దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి. అంటే అది పూజనీయమైనది. అందుకే పూజ చేసేటప్పుడు భగవన్మూర్తులు ఎప్పుడు ఎదురుగుండా ఉండవు. అసలు పూజ యందు కానీ దర్శనమునందు కానీ దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కానీ అభిముఖ పూజ ఉండదు. భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు అంటే ఒక్కటే కారణం, ఈశ్వరుడు పరమతేజోమూర్తి. ఆయన యొక్క స్వరూపమే తేజస్సు, కాంతి. దానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఎదుటివారి కాంతిని లాక్కుంటుంది. ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణిస్తుంది. అందుకని అభిముఖ పూజ లేదు. అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు, క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది. అందుకని ఈశ్వరుణ్ణి కుడి చేతి వైపు ఉంచుకుని తాను కూర్చోవాలి. ఈశ్వరుడు కుడివైపునుంటే తానెటు కూర్చోవాలి? తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి. తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి. అప్పుడు పువ్వు పడేటప్పుడు కుడి చేతిని కదిపితే పడుతుంది. ఇలా కుడి చేతి వైపు పళ్ళెంలోంచి పువ్వులు ఇలా అంటున్నారనుకోండి, ఆ పువ్వులు ఈశ్వర మంటపం వైపుకు పడుతుంటాయి, ఈశ్వర పాదముల మీద పడతాయి. ఆయన కుడివైపు ఉంటాడు, మనం తూర్పుని చూస్తూ ఉంటాం. పూజా పరికరములు కుడి చేతి వైపు ఉంటాయి. అసలు ఎడం చేత్తో అందుకోవలసిన అవసరం, ఎడం చేత్తో ముట్టుకోవలసిన అవసరం ఇక ఉండదు. పూజలో ఒక్క కుడి చేత్తోనే చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా బరువైనదైతే కుడి చేతితో పట్టుకుని ఎడం చేతి యొక్క బలాన్ని కలుపుతారు తప్ప కుడి చేతితో మాత్రమే ఉపయోగించడానికి కారణం, అవతల ఎవరిని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పరమ గౌరవనీయుడు. మన జీవితానికంతటికీ కూడా ఆయనే ధ్యేయమైన వాడు అని చెప్పడం కోసమని కుడివైపు ఉంచుతారు. మీరు అలా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా, అంటే పూజామందిరం ఏదో మీ కుడి చేతి వైపుకుంది అన్న భావన చెయ్యవలసిన అవసరం లేకుండా మీరు తూర్పుకి తిరిగి కూర్చున్నారనుకోండి, తూర్పుకి తిరిగి కూర్చున్నాడు అంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నాడు అని గుర్తు. తూర్పుకి తిరిగి కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు దక్షిణం. మీరు చూడండి, తూర్పుకి తిరిగితే కుడి చేతి వైపు ఏ దిక్కు అన్నాను అనుకోండి దక్షిణం, ఎడం చేతి వైపు ఉత్తరం, వెనక వైపు పశ్చిమం కదా. దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, అలా కూర్చున్నటువంటి వాడి యొక్క కుడి చేతి వైపు హృదయం అంటారు. మనం సాధారణంగా గుండెకి పర్యాయపదంగా హృదయస్థానం ఏది అంటే ఎడం చేతి వైపు చూపిస్తాం. కానీ ఆధ్యాత్మ విద్యయందు హృదయము అన్నది పరమేశ్వరుని యొక్క స్థానము. ఆ హృదయము ఎటువైపు ఉంటుంది అంటే కుడివైపుకు అని నిర్ధారించారు. అందుకే భగవాన్ రమణులు తాబేటి బండ దగ్గర ఆయన ఒకసారి కూర్చుని ఉండగా ఆయనకి ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయి రక్త ప్రసారం అంతా ఆగిపోయింది, శరీరం అంతా నల్లగా అయిపోయి కొయ్యబారిపోయింది. పక్కన కూర్చున్న ఆయన గోలగోల పెట్టేశాడు, రమణ మహర్షి శరీరం వదిలిపెట్టేశాడు.
రమణులు మాత్రం సాక్షిగా చూస్తున్నారు ఏమవుతోంది శరీరం అని. ఓ ఇది మృత్యువాత పడింది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తరువాత అహంస్ఫురణం మాత్రం ఇక్కడి నుంచి వస్తోంది. అహంస్ఫురణ అంటే ఈశ్వర స్థానంలోంచి ఉన్నాను అని చూస్తున్న భావన ఇక్కడి నుంచి వస్తోంది. ఒక్కసారి ఇటువైపు నుంచి ఒక కాంతి తీవ్రమైన వేగంతో ఎడం పక్కకి వెళ్ళింది. వెంటనే మళ్ళీ గుండె కదిలి రక్త ప్రసారం అయింది. ఆయన లేచారు. ఇప్పటికీ ప్రదక్షిణ మార్గంలో ఆ తాబేటి బండని చూస్తుంటారు. రమణ మహర్షికి ఎక్కడ ఈ అనుభవం కలిగిందో ఆ ప్రదేశానికి ఆ పెద్ద బండకి తాబేటి బండ అని పేరు. కాబట్టి కుడి చేతి వైపు హృదయస్థానం ఉంటుంది. ఆ హృదయస్థానము ఈశ్వర స్థానము. తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వైపుకి పరమేశ్వరుడు హృదయస్థానమునందున్నాడు. ప్రత్యేకంగా ఒక పూజా మందిరాన్నో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు. అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు. కుడి చేతి వైపుకు ఉంటాడు. అందుకని దక్షిణం కుడివైపు అయింది. వామభాగం ఎడమ చేతి వైపుకు వచ్చింది. ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో, ఏది అత్యంత గౌరవనీయమైనదో దానిని మీ కుడి చేతి వైపుకి ఉంచుకుని మీరు కదిలితే ప్రదక్షిణం అంటారు. ఎందుచేత కదిలేటప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు అది మీ ఎడం చేతి పక్కకి ఎప్పుడూ రాకూడదు. అది మీ కుడి చేతి వైపునే ఉండాలి. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దాని ఎందున్నటువంటి అపార గౌరవము చేత మీరు మీ కదలికల యందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే మీరు ప్రదక్షిణం చేశారు అని పిలుస్తారు. ప్రదక్షిణానికి సంబంధించిన భావన తెలియకుండా, దాని గురించి అసలు ఏమీ తెలియకుండా ప్రదక్షిణం చేశారనుకోండి, అది తప్పని నేను అంటలేదు. కానీ అసలు భావన లేదనుకోండి, మనసులో ఏమీ లేదు, ఉత్తినే తిరుగుతున్నాడు. ఉత్తినే తిరిగితే ఏమవుతుంది? ఎక్కడ ఏం చెయ్యకూడదో అది చేస్తాడు. మాట్లాడతాడు మధ్యలో. ఎందుకు మాట్లాడతాడు? దాని గౌరవం తెలియదు, దాని పవిత్రత తెలియదు. తెలియనప్పుడు మాట్లాడతాడు. కాబట్టి అంత పూజనీయమైన వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకుని తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు మధ్యలో. ప్రదక్షిణం చేస్తూ మాట్లాడాడు అనుకోండి, అప్పుడు అది ప్రదక్షిణం అవ్వదు. అది అందరూ దేన్ని గౌరవిస్తున్నారో అదంత గౌరవనీయమైనదేమి కాదు అని చెప్పినట్లు అవుతుంది. అందుచేత మాట్లాడకుండా తిరుగుతారు. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశారు అంటే గుర్తు ఏమిటి? ఇక్కడ మొదలుపెట్టి ఇలా తిరిగి వచ్చాను అనుకోండి, ప్రదక్షిణం. నేను ఇలా తిరిగి వచ్చినా నా ఈ స్తంభం నా కుడి చేతి వైపుకే ఉంటుంది తప్ప ఎడం చేతి వైపుకి రాదు. అలా రాకుండా నేను చుట్టూ తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాను అంటారు. అంటే నేను దాని చుట్టూ తిరిగినా అది మాత్రం నా ఎడమ వైపుకి రాకూడదు, కుడి చేతి వైపునే అది ఉండేటట్టు చూసుకోవాలి. అలా చేస్తే ప్రదక్షిణం. బాగుందండి, ఎందుకు చెప్పినట్టు మాకు ఇదంతా అని ఒక ప్రశ్న వెయ్యొచ్చు మీరు. ప్రదక్షిణం అన్నది ఎప్పుడు కుదురుతుంది? దానికి అంతటా వ్యాపించే లక్షణం లేకపోతేనే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ఇప్పుడు ఇది ఉంది, ఈ స్తంభం ఇంతే ఉంది, ఇంతే ఉంది కాబట్టి నేను దీని చుట్టూ తిరుగుతాను. ఇది బ్రహ్మాండం అంతా ఆక్రమించింది అనుకోండి, నేను తిరగగలనా? నా వల్ల అవుతుందా తిరగడం? బ్రహ్మాండమంతా ఇది వ్యాపించేస్తే దీని చుట్టూ నేను ఎలా తిరగను? తిరగలేను నేను, నా సాధ్యం కాదు. ఇంకా శివుడికి మారు పేరు ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అంటే కదలనివాడు అని. కదలనివాడు అంటే ఎందుకు కదలడు? జడత్వంతో కదలడా? కొంతమందిని చూడండి, ఏమిరా ఎంత చెప్పినా కదలవేరా, నువ్వు అలా కూర్చుంటావు, నీకేం జడత్వమా అంటారు. ఆయనకి జడత్వముండి కదలనివాడు కాదు, ఆయన కదలడానికి చోటు లేదు. ఎందుకని? నిన్ననే మీతో నేను మనవి చేశా, యజుర్వేదం ఒక మాట అంటుంది, బ్రహ్మాండ వ్యాప్త దేహ అని పిలిచింది ఆయన్ని. బ్రహ్మాండమంతా ఆయన శరీరమై నిండిపోయింది. అసలు నిజానికి శివతను అని అమ్మవారికి పేరు. అమ్మవారు ఈ బ్రహ్మాండములుగా ఉంటుంది, అది శివుడి శరీరం. అమ్మవారు పరమశివుని యొక్క శరీరం అయి ఉంటుంది, ఆ శరీరము ఈ బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండమంతా శివుడైపోతే మీరు ఎలా ప్రదక్షిణం చేస్తారు నాకు చెప్పండి? అసలు ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమైనా ఉందా? ఇంకా ఎలా తిరుగుతారు?
బ్రహ్మాండానికి చుట్టూ తిరగాలి అంటే బ్రహ్మాండానికి ఆవలి మీరు నిలబడాలి. బ్రహ్మాండానికి ఆవల నిలబడి ఏ ఆధారం మీద మీరు దాని చుట్టూ తిరుగుతారు? అప్పుడు ఇక అసలు గౌరవ ప్రకటనం అన్న మాట కానీ ప్రదక్షిణం అన్న మాట కానీ ఎలా సంభవం అవుతుంది? సంభవం కాదు. అంతటా నిండనివాడు పరమేశ్వరుడు కాడు. అంతటా నిండినవాడు పరమేశ్వరుడైతే మీకు ప్రదక్షిణం లేదు కాదు, అవునా కాదా? మీరు ప్రదక్షిణం చేశారంటే వాడు పరమేశ్వరుడు కాడు. ఎందుకని? వాడు అంతటా నిండి లేడు. మీరు ప్రదక్షిణం చేయలేకపోయారంటే వాడు పరమేశ్వరుడు, అంతటా నిండి ఉన్నాడు. మరి ప్రదక్షిణం మనం ఎలా చేస్తున్నాం? మరి గిరి ప్రదక్షిణం అన్న మాట ఎలా వచ్చింది స్కాంద పురాణంలో? అంటే అసలు ప్రదక్షిణం చేసేటటువంటి వానికి ఉండవలసిన మొట్టమొదటి భావన అది. ప్రదక్షిణం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక భావన చేస్తారు. ఏమిటి ఆ భావన? అంతటా నిండిన పరమాత్మ నేను ఆయన చుట్టూ తిరగడానికి ఆనుకూల్యత వహించి ఒక రూపంగా ఆయన కిందకి దిగొచ్చాడు. తక్కువగా దిగిపోయాడు ఆయన. దిగిపోయి ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు. ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు కాబట్టి తిరగగలుగుతున్నారు. లేకపోతే ఎలా తిరుగుతారు? తిరగడం సాధ్యం కాదు. అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఒక లింగ రూపాన్ని ధరించాడు. ధరించి తిరుగు నా చుట్టూ అన్నాడు. ఇప్పుడు తిరగగలిగారు. అందుకే భగవాన్ రమణులు కూర్చునుంటే ఒకరు వచ్చి ఆయనకి ప్రదక్షిణం చేశారు. ఏం చేస్తున్నారన్నారు. అంటే రమణులతో ఆయన అన్నాడు, మీకు ప్రదక్షిణం చేశానన్నాడు. మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్నారు రమణ మహర్షి. ఆయనకి అర్థం కాలేదు. మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను ఆత్మని, నేను శరీరాన్ని కాను. ఆత్మ అంతటా నిండిపోయింది. మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ కన్నా భేదం కాదు. కానప్పుడు ఒకటైన వస్తువు తన చుట్టూ తాను ఎలా తిరుగుతోంది? ఎలా ప్రదక్షిణం చేస్తారు? పోనీ మీరు నా వద్ద తెలుసుకోవలసిన వారిగా కొంచెం తక్కువలో ఉన్నారు, నేను ఎక్కువలో ఉన్నాను అనుకుంటే వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా నిండిపోయినటువంటి స్వరూపం లాంటి వాడు గురువు. ఆ గురువు చుట్టూ ఎలా తిరుగుతావు నువ్వు? గురువుకి పరబ్రహ్మానికి అభేదం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి ఎలా తిరుగుతాం అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఉండవలసిన మొట్టమొదటి భావన ఏమి అంటే నా యందు అనుగ్రహంతో అయ్యో వీడు నా చుట్టూ తిరుగుదాం అనుకుంటున్నాడు, నేను బ్రహ్మాండ రూపంగా ఉండిపోతే వీడు నా చుట్టూ ఎలా తిరుగుతాడని సర్వేశ్వరుడు కుదించుకుని ఒక మూర్తి రూపంలోకి వచ్చి నించున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరా నామాని కృత్వాభివదన్ యదాస్తే అంటుంది వేదం. ఒక పేరుకి దొరికేటట్టుగా మాంసనేత్రము చేత చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చాడు. దిగి వస్తే అప్పుడు ఆయన చుట్టూ మీరు తిరగగలరు. అంటే పరమేశ్వరుడి వ్యాపకత్వం ఎంత గొప్పదో సౌలభ్యం అంత గొప్పది. ఆ సౌలభ్యము ఉంది కాబట్టి మీరు ప్రదక్షిణం చెయ్యగలుగుతున్నారు. ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని మీరు ఊహించారనుకోండి, మీకు భగవంతుని యొక్క కారుణ్యము అర్థమై ఆయన పట్ల మీకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో మీరు తిరుగుతున్నప్పుడు అసలు నాకు అవకాశం లేదు, ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన అవకాశం ఇచ్చి తిరగరా అంటే నా దృష్టి ఇంకో దాని మీద పెట్టి ఇంకోటి మాట్లాడుతూ ఎలా తిరుగుతాను, ఎలా అపచారం చేస్తాను? కాబట్టి నేను ఆయన మీదే దృష్టి పెట్టి తిరుగుతాను. అందుకని మౌనం వచ్చింది ప్రదక్షిణంలో. ప్రదక్షిణమునందు మౌనము రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన అనుగ్రహము ఉన్నది కనుక. ఆయనకి చీకాకు కలిగిందనుకోండి, నా యథారూపాన్ని పొందుతున్నాను అన్నాడు అనుకోండి, ఇక మీకు ప్రదక్షిణం ఏది? అందుకని ఆయన అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అంత జాగ్రత్తగా ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక నియమం చెప్తారు. ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే, నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి ఇంకొక గంటలోనో 2 గంటల్లోనో ప్రసవం అయిపోతుందన్న స్థితిని పొంది ఉన్నటువంటి గర్భిణి స్త్రీ చేతిలో ఒక గిన్నె పట్టుకుని గిన్నె నిండా తైలంతో ఉన్న పాత్ర పట్టుకుని, అంటే దాని నిండా నూనె పోసుకొని చుక్క కింద పడకుండా నడుస్తోంది అనుకోండి,
కింద నూని, నున్నటి నేల, నిండు గర్భిణి, చేతిలో తైలపాత్ర, ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగు వేయాలి. ఎందుకని? లేకపోతే లోపల ఉన్న వాడికి పదఘట్టన ప్రకంపనలు తెలుస్తాయి. అది అపచారమైన పట్ల. ఇప్పుడు ఇందాక నేను గభాలన వేదిక మీదకి వచ్చాను, ఇది ఏమైంది? కింద పడింది. ఎందుకని? నా పదఘట్టనల ప్రకంపనలు ఇది పుచ్చుకోలేకపోయింది, ఇది కింద పడింది. మీరు పదఘట్టనలు చేస్తూ నడుస్తున్నారనుకోండి, చేస్తే లోపల ఉన్న మూర్తికి ఇబ్బంది కలుగుతుంది. అందుకని నిశ్శబ్దంగా ప్రశాంతంగా నడవాలి. భక్తి ఉద్దీపనమైతే భగవన్నామం చెప్పచ్చు. నర్తన చేస్తూ ప్రదక్షిణం చేసేవాళ్ళు ఉంటారు. నృత్య ప్రదక్షిణము అని ఈశ్వరుని యొక్క ఆరాధనా క్రమంలో అదొక భాగం. నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు, పాట పాడుతూ ప్రదక్షిణం చేస్తారు, సంగీత వాద్యాన్ని మోగిస్తూ ప్రదక్షిణం చేస్తారు, మౌనంగా ప్రదక్షిణం చేస్తారు తప్ప లౌకికమైన మాటలు మాట్లాడుతూ ప్రదక్షిణం లేనే లేదు అసలు. కాబట్టి అసలు మాట్లాడుతూ ప్రదక్షిణం చేశాడు అంటే వాడికి ప్రదక్షిణం గురించి ఏమీ తెలియదు అని గుర్తు. ఎందుకు ప్రదక్షిణం చేస్తారు? ప్రదక్షిణం చేయడం దేనికోసం అంటే నమస్కారం చేయడం కోసం. మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వచ్చేసేయాలి, తిరిగి వచ్చి నమస్కారం చెయ్యాలి. ఆ నమస్కారం చేసేటప్పుడు పరమేశ్వర మూర్తి తూర్పుని కానీ పశ్చిమాన్ని కానీ చూస్తే మీరు ఉత్తరానికి తిరిగి నమస్కారం చేయాలి. ఒకవేళ ఈశ్వరమూర్తి ఉత్తరాన్ని కానీ దక్షిణాన్ని కానీ చూస్తే మీరు తూర్పుకి తిరిగి నమస్కారం చేయాలి. తూర్పుని ఉత్తరాన్ని తప్ప మీరు నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణాన్ని పశ్చిమాన్ని చూడకూడదు, చూడకుండా నమస్కారం చెయ్యాలి. అందుకని ప్రదక్షిణ నమస్కారములు అంటారు. ప్రదక్షిణము తర్వాత వచ్చేది నమస్కారం. ఇది తత్వాన్ని మీరు బాగా పట్టుకోకపోతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రదక్షిణం చెయ్యండి, ప్రదక్షిణమన్న మాట చేత అపరాధం చేస్తాడు తప్ప వాడు శాస్త్రవిహితమైనటువంటి ప్రదక్షిణ చెయ్యలేడు. ఇందుచేత ప్రదక్షిణము కదలిక, నమస్కారము కదలికలు ఆగిపోతాయి. మీరు గమనించండి, ప్రదక్షిణంలో ఏం చేస్తాను? నేను కదులుతాను. పొద్దున్నే నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రదక్షిణం చేశాను, గోపూజకి వెళ్ళి. ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కదులుతాను, మెల్లగా నడుస్తూ ఉపాలయాలన్నీ దర్శనం చేసి ప్రధానమూర్తి దర్శనానికి పెడతాం. వెళ్ళి ప్రధానమూర్తి దర్శనం చేసినప్పుడు ఏం చేస్తాను? ఆగిపోతాను. ఇక అక్కడ కదలికలు ఉండకూడదు. ఆగిపోయి నమస్కారం చేసి సాష్టాంగము అంటే భూమి మీద పడిపోతాడు. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని 8 అవయవములు తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కరించాలి పురుషుడైతే. స్త్రీ అయితే పంచాంగ నమస్కారం, వాళ్ళు నేల మీద పడి నమస్కారం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు నమస్కారం చేస్తే కదలికలన్నీ ఆగిపోవాలి కాసేపు. దాని రహస్యం ఏమిటో తెలుసా? ఎందుకు ప్రదక్షిణ నమస్కారాలు వచ్చాయో తెలుసా? ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత మౌనంగా ఎంత జాగ్రత్తగా నడిచావో ధర్మాన్ని అంత జాగ్రత్తగా పట్టుకుని కదులుతూ ఉండాలి. ధర్మము ప్రతి క్షణం కదిలిపోతుంది. ఒక క్షణంలో ఉన్న ధర్మం ఇంకో క్షణంలో ఉండదు, ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు. ఇక్కడ నాది ఒక ధర్మం, మీది ఒక ధర్మం. మీరు శ్రోత, మీరు కదలకుండా వింటారు, నేను కొంత కదులుతూ ఉంటాను. నేను ఉన్నతాసనం మీద కూర్చుంటాను చెప్పేవాడిని కాబట్టి, వినేవాళ్ళు చెప్పేవాడి మీద గౌరవంతో అంతకన్నా క్రిందకి కూర్చుంటారు. ఇదే నేను నా కార్యాలయానికి వెళ్ళాననుకోండి, నా పై అధికారికి నమస్కారం చెయ్యాలి, అప్పుడు అది నా ధర్మం. అంతేకాని ఇక్కడ నేను నమస్కారాలు పుచ్చుకున్నాను కదా అని అక్కడ నేను నమస్కారం చేయననకూడదు, అక్కడ నాకది ధర్మం. ధర్మం అనుక్షణం మారిపోతుంది, ధర్మం ఒకలా ఉండదు. మారిపోతున్న ధర్మాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, మీరు చిన్నవాళ్ల పట్ల తప్పు చేస్తే ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి, పెద్దవాళ్ల పట్ల తప్పు చేస్తే పెద్దవాళ్ళకి క్షమార్పణ చెప్పాలి. నా మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో? నేను క్షమార్పణ రెండుగా విభాగం చేసి మాట్లాడాను. చిన్నవాళ్ల పట్ల దోషం చేస్తే నేను ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి,
నా కూతురుతో నేను మాట్లాడేటప్పుడు నేను పొరపాటుగా మాట్లాడాను అనుకోండి, నేను అలా మాట్లాడకూడదు. కానీ నేను కొంచెం వ్యగ్రతతో మాట్లాడాను నా కూతురుతో కోపంగా, అది కన్నుల నీరు పెట్టుకుంది. నాన్నగారు కోపంగా మాట్లాడారమ్మా నన్ను అని. ఇప్పుడు అమ్మ ఏమనుకోకురా, ఏదో అన్యథా ఆలోచనలో ఉన్నాను, ఆ వ్యగ్రతలో నిన్ను తొందరపడి గబుక్కుని అన్నానమ్మా, అలాగా నన్ను మన్నించు అనకూడదు. చిన్నపిల్లల దగ్గర అపరాధం చేసినటువంటి వాడు చిన్నపిల్లలకి క్షమార్పణ చెప్పకూడదు. తాను ఈశ్వర మందిరంలోకి వెళ్ళి క్షమార్పణ చెప్పాలి. పరమేశ్వర, పొరపాటు చేశాను, నా కూతురు నా కడుపున పుట్టింది, దాని పట్ల వ్యగ్రతతో ఏదో కోపంతో ఇంటికి వచ్చి గభాలన ఏ పుస్తకమో కనపడలేదని దాన్ని నింద చేశాను, నువ్వే తీసి ఎక్కడో పడేసి ఉంటావని. పాపం దానికి తెలియదు, నేనే ఎక్కడ పెట్టానో గుర్తొచ్చింది, దాని మనసు కుందింది. నాన్నగారు నన్ను అనవసరంగా అన్నారండి, నేను తప్పు చేశాను, దాని మనసు బాధ పెట్టాను, నన్ను క్షమించు అని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి. పెద్దవాళ్ల పట్ల అపచారం చేస్తే, నా కూతురు నా పట్ల అపచారం చేసింది అనుకోండి, దేవుడికి చెప్పడం కాదు, పూజామందిరంలోకి వెళ్ళి నాన్నగారండి క్షమించండి, నేను పొరపాటు చేశాను, నిజమే నేనే తీశాను ఆ పుస్తకం, నాన్నగారు తీయలేదు అన్నాను కానండి, మర్చిపోయాను, నేనే తీశాను, మీకు కనపడలేదు, మీరు ఇబ్బంది పడ్డారు, నన్ను క్షమించండి అని చెప్పాలి. ధర్మాన్ని ధర్మంగా పట్టుకోవాలి. అందుకే ధర్మం అంతా కదలిక. ధర్మమునందు కదిలి 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 ఎక్కడ ఆగిపోతాడంటే సత్యమునందు ఆగిపోతాడు. సత్యము మారదు. అన్ని వేళలా, అన్ని యుగములలో, అన్ని రోజులలో, అన్ని సంధ్యలలో మార్పు లేక, కదలిక లేక ఒక్కలా ఉండిపోయేటటువంటి పదార్థమునకు సత్యమని పేరు. ఆ సత్యము బ్రహ్మము, పరమేశ్వరుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యమే బ్రహ్మము, బ్రహ్మమే సత్యము. సత్యమునకు బ్రహ్మమునకు అభేదము. ఆ సత్యాన్ని చేరుకోవడానికి మీరు కదులుతూ ఉండాలి ధర్మం పట్టుకుని. ధర్మం పట్టుకుని కదిలి కదిలి సత్యమునందు ఆగిపోతారు. అదే ఈశ్వరుణ్ణి చేరిపోవడం. అందుకే ధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడు సత్యాన్ని చేరిపోతాడు. ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు సత్యాన్ని చేరలేడు. కాబట్టి ప్రదక్షిణ నమస్కారము కదిలి కదిలి ఆగిపోవుట, పడిపోవుట. కదిలి కదిలి ఆగిపోవడం అంటే తిరిగి తిరిగి ఈశ్వరుణ్ణి చేరిపోవడం. జన్మ జన్మలు ఎన్నో ఎత్తి జీవుడు శరీరాలు మార్చి 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 ప్రవేశించి ధర్మాన్ని పట్టుకోవడానికి వీలైనటువంటి మనుష్య జన్మలోకి ప్రవేశించి, ధర్మము అన్నిటికీ ఉండదు, మనుష్యునకొక్కనికే ధర్మం, మిగిలిన వాటికి అన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. పశుధర్మం అంటే దానికి ఏమీ ప్రమాణములు ఉండవు. ఆకలేసింది మీరబడి తినేయడమే, తనకన్నా బలహీనమైన ప్రాణి చెనకేయడమే, తనకి కామం కలిగింది తన కడుపున పుట్టినటువంటి దూడైనా సరే దానితో సంభోగించడమే. మనుష్యునకు అలా కుదరదు, ఆయనకి ధర్మం ఉంది. ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలో చెప్పేది ఎవరు? వేదం. ఇక రెండో పదార్థం లేదు. ధర్మం చెప్పడానికి లోకంలో అధికారం ఉన్నది ఎవరికి? గురువుకి కూడా లేదు. గురువు ఎప్పుడవుతాడంటే అచంచల విశ్వాసము వేదమునందుంటే. వేదం ఏం చెప్పిందో అది చెప్తేనే గురువు తప్ప గురువు గారు చెప్తే ధర్మం అవదు. వేదాన్ని గురువు గారు చెప్పారు కాబట్టి ధర్మం అవుతుంది. గురువు వేదం ఒక్కటే చెప్తాడు, వేదాంతర్గతమైన విషయమును మాత్రమే గురువు చెప్తాడు. అందుకే వేదమే ప్రమాణము, శృతి ప్రమాణం తప్ప వేరొకటి ప్రమాణము కాదు. ఆ వేదము ధర్మాన్ని చెప్పింది. ఇదిగో ఈ తత్వాన్ని పట్టుకుంటే ముందు ప్రదక్షిణం చేయడానికి అధికారం వచ్చిందని గుర్తు. కాబట్టి శివుడు అన్నాడు గౌతమ మహర్షితో, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. ఎందువల్ల? నేను స్థూల శివుడిగా ఉన్నాను ఇక్కడ, నేను ఒక కొండ రూపంలో ఉన్నాను. ఏమిటి అనుగ్రహం దానివల్ల అంటే, అసలు సామాన్యమైనటువంటి ఏ జీవి కూడా నన్ను చేరలేదు ఇక్కడ. నేను అగ్నిలింగాన్ని కాబట్టి పెద్ద పెద్ద స్ఫులింగములతో అంత పెద్ద అగ్నిహోత్రం జ్వలిస్తోంది అనుకోండి, మీరు పెడతారా నేను పెడతానా ప్రదక్షిణం చేయడానికి? ఎలా సాధ్యం? అసలు ఎవరు వెళ్ళరు. దాని మించి సెగొచ్చిందనుకోండి, గాలి, వేడి గాలి, మాడిపోతాడు. ఎవరు ప్రదక్షిణం చేయగలరు? చెయ్యలేరు. ఆయన ఏం చేశాడంటే ఆ శిలలలోకి లాగేశాడు ఆ అగ్నితత్వాన్ని.
లాగి ఒక కొండలా కనపడేటట్టుగా దాని మీద ఓషధిలో పెరిగేటట్టుగా కూడా అనుగ్రహించాడు. ఒక కొండలా కనపడిన కారణం చేత మీరు పరమేశ్వర ప్రదక్షిణాన్ని చెయ్యగలరు. నా అనుగ్రహము చేత అగ్నిలింగమైన నేనే అరుణాచలంలోకి వచ్చేటప్పటికి ఒక పర్వత రూపాన్ని పొందాను. ఈ పర్వత రూపాన్ని పొందిన కారణం చేత ఇక్కడ ఎవరు ప్రదక్షిణం చేస్తానని నిర్ణయం చేసుకుని బయలుదేరుతాడో వాడు కొన్ని కోట్ల 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 జన్మలెత్తితే తప్ప అసలు ఆ సంకల్పమును పొందడు. నేను నిన్ననే మీతో ఒక మాట మనవి చేశా. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు, గిరి ప్రదక్షిణం చెయ్యాలి, ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను. ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి. కుడి చేతి వైపుకి మీకు కొండ ఉండాలి, ఉండేటట్టుగా తిరిగి రావాలి. అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు. ఆయన అన్నాడు, కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా 100 అశ్వమేధములు 100 వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు. అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు. కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు, చెయ్యకూడదు. ఎందుకంటే నిషేధింపబడింది. అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది, అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు. వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు. ఏదది? అనాథప్రేత సంస్కారం. అనాథప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు. 100 అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. 100 వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. అంటే దాని ఉద్దేశ్యం, అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల వైభవం అన్న మాట వినడు. కాబట్టి పక్కన పెట్టేయి. విన్నాడు, అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అన్నాడు పో, అహంకారం వదల్లేడు. ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు. వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు. అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రాణిస్తాడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే లోపలికి రానివ్వరు. అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము, కాశీపట్టణము, ఇవన్నీ. ఎందుకని? అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు, ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరీపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది. అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతుంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు. కుదరదు, అవతలబమ్మన్నారు. ఇక అరుణాచలం తత్తుల్యం, అంత గొప్పది. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ప్రదక్షిణం. స్కాంద పురాణాన్ని ఆధారం చేసుకుని భగవాన్ రమణులు అందరికీ చెప్తూ ఉండేవారు. ఎవరు అరుణాచలం వెళ్ళినా రమణుల దర్శనానికి వెళ్ళేవారు. ఆయన అనేవారు, మీరు గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. చెయ్యలేదు, వెళ్ళండి గిరి ప్రదక్షిణం చెయ్యండి అనేవారు. కొంతమందితో ఆయన గిరి ప్రదక్షిణం చేశారా అంటే వెడుతున్నాం అనేవారు. ఓ 2 గంటలు అయినప్పటికీ మళ్ళీ కనపడేవారు. వెళ్ళారా? వెళ్ళొచ్చేసామండి అనేవారు. ఎలా వెళ్ళారు? 14 మైళ్ళు. ఎలా పెడతారు అంత తొందరగా అంటే? గుర్రబండి మీద వెళ్ళామండి అనేవారు. ఆయన నవ్వి అనేవారు, ప్రదక్షిణ ఫలితం గుర్రాందా మీదా అనేవారు. ప్రదక్షిణం గుర్రం చేసింది, నువ్వు గుర్రం మీద ఎక్కి కూర్చున్నావు, నీకెక్కడి నుంచి వస్తుందా ఫలితం? రాదు. కాబట్టి నువ్వు నడిచి వెడితే నువ్వు ప్రదక్షిణం చేసినట్టు.
ఒకానొకప్పుడు ధర్మకేతు అని ఒక మహారాజు, ఆయన గుర్రం మీద ప్రదక్షిణం చేస్తుంటే ఆ గుర్రం బడలిపోయి కింద పడిపోయింది. పడిపోయి అది అంతర్ధానం అయిపోయింది. ఇదేడు గుర్రం అంతర్ధానం అయిపోయింది అనుకున్నాడు. ఆ గుర్రం ప్రదక్షిణం చేసిన కారణం చేత పరమేశ్వరుడు దాన్ని తన గణములలో ఒక గణానికి ఆధిపత్యం ఇచ్చాడు. అది కైలాసానికి వెళ్ళిపోయింది. అశరీర వాక్కు విని ఆ ధర్మకేతు బుద్ధి తెచ్చుకొని తాను కూడా ప్రదక్షిణం చేసి ఒక గణానికి ఆధిపత్యాన్ని పొందాడు పరమశివుడి దగ్గర. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అంటే అంత గొప్పది. మహర్షి అందుకే ఒక మాట చెప్తుండేవారు, నం. ప్ర అంటే అరుణాచలము అంటే పరమశివుడే. కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి. ఈ మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సుమండి. శాస్త్రంలో ఒక లక్షణం ఉంది, పాపము పరిహారమగుట అన్న మాట ఉండదు. పాపాలు పోవడం అన్నది ఉండదు. మీరు ఒకసారి పాపం చేశారనుకోండి, మీరంటే మనం అనుకోండి, నేను ఏదో ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీరు అంటూ ఉంటాను, ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అలా అనడం స్వాభావికమైన విషయం. అంతేగాని అది మీరందరూ పనికిమాలిన వాళ్ళు, నేను ఒక్కడిని పనికొచ్చేవాడిని అని కాదు దాని ఉద్దేశ్యం. ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు, అర్థం బద్ధం లేకుండా అలా అర్థం చేసుకోకూడదు ఉపన్యాసాన్ని. మీరంటే నేను కూడా అందులో మనం అని మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ప్రదక్షిణం చేయడంలో పాపనాశనము అన్న మాటకి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే, ఒక పాపం చేస్తే ఆ పాపం పోదు, అది అలా ఉంటుంది. అది అలా ఉండి ఫలితాన్ని ఇస్తుంది. పుణ్యం చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, పాపం పుణ్యాన్ని కొట్టదు, పుణ్యం ఉంటుంది. పాప పుణ్యములు రెండూ ఏకకాలంలో అనుభవించవచ్చు. ఎప్పుడు భయంకరమైన పాపములు చెయ్యలేదని గుర్తు ఏమిటంటే, పాపము పుణ్యము ఏకకాలమునందు అనుభవిస్తూ ఉంటాడు. పుణ్యం ఉంది, బోలెడన్ని పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకు పుచ్చుకుంటాడు? ఆయన మీద గౌరవంతో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు పళ్ళు. ఆయనేం అడిగాడని కాదు దాని ఉద్దేశ్యం. కానీ ఆయనకు ఒక పాపం ఉంది గతంలో చేసింది, అది ఆయనకి షుగర్ రూపంలో ఉంది, మధుమేహ రూపంలో. ఆయన ఒక్క పండు తినడం, నవనవనవలాడిపోతున్నటువంటి పళ్ళు, అత్యంత వెలపెట్టి కొనవలసిన పళ్ళన్నీ ఆయన దగ్గరికి వస్తాయి. ఆయన మాత్రం ఒక్క పండు తినలేడు. తినలేకపోవడం పాప ఫలితం. చూసి కూడా అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని అక్కడ పెట్టడమే, అది పాప ఫలితం. పుచ్చుకోగలగడం, ఆ గౌరవం పుణ్య ఫలితం. ఏకకాలమునందు అనుభవిస్తున్నాడా లేదా? అనుభవిస్తాడు. అది మహాపాతకం అనుకోండి, అప్పుడు అలా కలపరు, కుదరదు. దాని ఫలితం అది ఇవ్వడం మొదలు పెడుతుంది, దీని ఫలితం ఆగిపోతుంది, పుణ్య ఫలితం ఆగిపోతుంది. ఆగిపోగానే భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతాడు. ఇదే సుందరకాండలో స్వామి హనుమ చెప్తారు, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అంటారు. పాపములను కాల్సరు, పాపం అలాగే ఉంటుంది. విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి, నేను కాల్చేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు కాల్చేస్తాడు, అప్పుడు తీస్తాడు. అది జీవుడికి పరమ అదృష్టం. అది ఎలా పోతుందండి? అలా కుదరదు. అలా ఎలా పోతాయి? చేసిన పాపాలేం పోవు, పట్టుకుని ఉంటాయి అలాగా. ఆ పాపములను కాలుస్తారు. ఎప్పుడు? అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి. ఎలా ప్రదక్షిణం? నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే, భగవన్నామం చెప్తూ వెడితే, నృత్యం చేస్తూ వెడితే, మహానుభావులు 1000 కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ పొర్లుదండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివ స్వరూపంగా ప్రదక్షిణం చేశారు. కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి. పాపము ప్రతిబంధక స్వరూపం. ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమిటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది కాశీ వెడదాం అనుకుంటారు, పాపం అన్నీ సిద్ధం చేసుకుంటాడు, ఇంకా రేపు కాశీ వెడదామనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది, వాడికి దాంట్లోంచి బయటికి రాలేడు, అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు. ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు, సేవించలేడు, వదిలిపెట్టవలసి వస్తుంది, పూజలోంచి లేచిపోవలసి వస్తుంది, ఒక్కొక్కసారి తప్పదు. అలా జరిగింది. ఒక దేవాలయానికి వెడదాం అనుకుంటాడు, ఎవరో వస్తారు,
ఆయన్ని చూడగానే అయ్యో గుళ్ళోకి ఎడుతున్నాను అన్నా కూడా మనసు చిన్న చేసుకుని లోపల బాధపడుతున్నా పైకి వెకిలిన ఒకటి నవ్వి రెండంటూ తీసుకుని ఇంట్లోకి ఎడతాడు. ఆయన వెళ్ళిపోతారు, గుడి కట్టేస్తారు. అంత పరమపావనమైన తిథి నాడు దేవాలయానికి వెళ్ళడం లేదు. మంచి కార్యం, గుడికి వెళ్ళాలి, అనారోగ్యం, వెళ్ళలేడు. నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి. మీతో పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది, మిమ్మల్ని చెయ్యనివ్వదు ఆ మంచి పని. అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డుపెట్టి తర్వాత తొలగుతుంది. కానీ కాలం దాటిపోతుంది. కాలం ఆగదుగా, కాలం వెళ్ళిపోతుంది. మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు. సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది. అడ్డుపడినంత కాలం మీ కోరికలు తీరవు. పుణ్యబలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది. కోరికలను తీర్చుకోవడానికి, కోరికలంటే పనికి మాలిన కోరికలని కాదు నా ఉద్దేశంలో, జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి అది కారణమవుతుంది. ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ఒక ఆయన అడిగాడు. నాకు కొడుకు పుట్టాలండి అని ఒక ఆయన అడిగాడు. రెండూ కోరికలే, కానీ ఒక కోరిక పరమ ధార్మికం. మీరు మార్గం చెప్పచ్చు. అయ్యా మీకు కొడుకు పుట్టలేదా, ఓ పని చేయండి, మీకు సంతానం లేకపోతే ఫలానా దేవాలయాన్ని ఆశ్రయించండి అని చెప్పచ్చు. ఎందుకని? అది ధార్మికం, అది ఉండవలసిన కోరిక. సంతానం ఉండాలన్న కోరిక ఎవరికి ఉండదు? సంతానం లేకపోతే ఉత్తరగతులు ఉండవు. కాబట్టి మీరు సలహా చెప్పచ్చు. అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు నీకు? అది అడిగిన వాడికి అవతల బొమ్మని చెప్పచ్చు. ఏ కోరిక తీర్చాలో ఏ కోరిక తీర్చకూడదో మనకే వివక్ష ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ఉండదు. వాంఛితార్థ ప్రదాయిని, ఏ కోరిక తీరాలో ఆ కోరిక తీరుస్తాడు పరమేశ్వరుడు. దానికి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని కాల్చేస్తాడు. అది ప్రదక్షిణంలో అంటే పాపము కాలుతుంది, ఇచ్చేస్తాడు. ఇప్పుడు కోరిక తీరుస్తాడు. కానీ ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటుంది వెనకాతల. అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే సంస్కృతంలో క్షకార ప్రయోగం చేశారు అంటే ఒకటే గుర్తు, అది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అని గుర్తు. అందుకే సంస్కృతంలో ఏదైనా బాధతో కూడుకున్న విషయం చెప్పాలనుకోండి, అది చాలా కష్టమైన విషయం అవసరమండి అన్నది చెప్పవలసి వస్తే ఏం చేస్తారంటే శ్లోకంలో ఎక్కువ మార్లు వాడేస్తే మీరు ఆ శ్లోకం చూడగానే చాలా కష్టమైన విషయం ఎవరు అనుభవిస్తున్నారు అని మీరు గుర్తుపడతారన్నమాట. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అన్నిసార్లు తిరిగింది అంటే సీతమ్మ ఎంత కష్టంలో ఉందో నువ్వు గమనించు. పక్కన వచ్చి కూర్చుంది. పాపం కాలింది, కోరిక తీరింది. ఎప్పటికీ? ఈ జన్మకి. ఒకటి ఉంది, అది చాలా పెద్దది. ఆ ఏమిటో తెలుసా? సంచితం. పర్వతాల కింద పడిపోయి ఉంటుంది. అంత పాపం ఏ 70 ఏళ్లలోనూ అనుభవించరా అంటే స్పృహ తప్పిపోతాడని పరమేశ్వరుడు కొంత పుణ్యం కొంత పాపం కలిపి పెట్టి పంపిస్తాడు. ఈ వలన ఏమవుతుందంటే వాసనాబలం ఉండి ఏ చిన్న పని చేయనివ్వండి ఫలితం అపేక్షిస్తాడు. నాకు ఈ కోరిక తీరాలండి, అందుకు నేను ఇచ్చేస్తున్నానంటాడు. ప్రదక్షిణం చేసేటప్పుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న అక్షరానికి అర్థం కామ్యముతో కూడిన కర్మ నశిస్తుంది, దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కామ్యముతో కూడిన కర్మ అంటే ఏ పని చేసినా నాకేదో రావాలి. ఏమంటే పొద్దున్న గోపూజ చూశాను, కదండి, నాకేమైనా వస్తుందా? వెంటనే ఓ 10 రూపాయలు కలిసి వచ్చేస్తాయా అని అడిగాను అనుకోండి, ఏమవుతుంది? 10 రూపాయలు ఇచ్చేశారు, పరమేశ్వరుడు 10 రూపాయలు అలాగో అలా కలిసి వచ్చేటట్టు చేశాడు. అయిపోయి ఎక్కడికో వెళ్ళారు, కాఫీ తాగారు, మీరు ఇద్దాం అనుకుంటుంటే మీ పక్కవాడు ఇచ్చేశాడు. అయిపోయిందా? మీ 10 రూపాయలు మిగిలిపోయిందా? చాలా. ఓ గోపూజ చూసిన ఫలితం ఓ 10 రూపాయలే. అదే ఎందుకు దిక్కుమాలిన ఫలితం? మీకు ఏం చేసుకుంటాం దాంతో? కామ్యముతో కూడిన కర్మలు చేయుట, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. నేను చెప్పినంత తేలిక కాదు సుమండి. మీరు చూడండి, పుణ్యకర్మయే మీరు చేస్తూ వెళ్ళారనుకోండి, రోజు పుణ్యమే, వాడు ఏమి తప్పు చేయడు. కానీ మనసులో మాత్రం ఓ కోరిక, ఈ పుణ్యం అంతా నేను అనుభవించాలి, ఈ పుణ్యం అంతా అనుభవించాలి.
ఇంత పుణ్యం చేసేసాడు, విపరీతంగా చేసేసాడు, చచ్చిపోయాడు, అయిపోయింది, ఈ శరీరం పడిపోయింది. ఏం చేయాలి పరమేశ్వరుడు? ఆ పుణ్యం నన్ను అనుభవింపచేయి, నా పుణ్యం అనుభవింపచేయి, ఆ పుణ్యానికి ఫలితం అని అడిగాడా? అడిగాడు కాబట్టి ఆ పుణ్యం అంతా అనుభవింపచేయాలా? ఇప్పుడు అనుభవింపచేయడానికి ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఓ చక్రవర్తిని చేస్తాడు. ఓ 20 ఏళ్ళో 30 ఏళ్ళో చక్రవర్తిత్వం. బయటికి వస్తే వందిమాగదులు, పల్లకీలు, అంతఃపురాలు, భద్రగజాలు, విపరీతమైనటువంటి పేరు, ఐశ్వర్యం. ఇదంతా ఎక్కడిది? 80 ఏళ్ళు చేసిన పుణ్యం 20 ఏళ్ల చక్రవర్తిత్వంలో అయిపోయింది, సున్నా. నువ్వు పుణ్యాన్ని అనుభవించేయడంలో పోతుంది సుఖంగా. కాదు, నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఈశ్వర? నేనేదో ఈ పుణ్యాన్ని ఫలితంగా అనుభవించడం కోసం కాదు, నాకు చిత్తశుద్ధినియ్యి, నిష్కామ కర్మ చేస్తాను, నాకు ఏ కోరిక లేదు. నేను ఎందుకు నిన్ను సేవిస్తున్నానంటే నిన్ను సేవించకుండా ఉండలేక ఇన్ని మాటలు, మళ్ళీ ఇప్పటికి ఎన్ని మాటలు పుట్టానో, ఎన్ని మాటలు చచ్చిపోయానో, ఇంకా వద్దు, ఇక నాకు పుట్టాలని లేదు, ఇక చావాలని లేదు, ఈశ్వర మార్గం చూపించు అని అడిగారు అనుకోండి, ఈ జన్మలో కాకపోతే కనీసం కొద్ది జన్మలలో పూర్తయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే చిత్తశుద్ధితో కూడినటువంటి స్థితి వలన జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఈశ్వరునిగా నిలబడిపోవుట, తన తత్వము, ఆత్మతత్వము ఎరుకలోనికి వచ్చుట, అనుభవములోనికి వచ్చుట, అద్వైత స్థితి అంటారు. అది క్షి, నిష్కామకర్మ చేత చిత్తశుద్ధి కలిగి నా పునరావృత్తి ఆగిపోవుట. ఇక పుట్టడు. అది ఈ జన్మలో అవ్వచ్చు, కొద్ది జన్మలలో అవ్వచ్చు, కానీ ఆగుతుంది, అటువైపుకి నడుస్తాడు. ఈ 4గింటిని ఇవ్వగలిగినది కనుక ప్రదక్షిణం, అందుకొచ్చింది ఆ మాట. కాబట్టి అది చిన్న చిన్న కోరికలు కోరుకుని ప్రదక్షిణం చెయ్యకు, నీకు అద్భుతమైన స్థితిని కల్పించగలదు. అందుకని నిష్కామముగా ఏ కోరిక లేకుండా ఆ క్షేత్రంలో స్థూల శివుని యొక్క రూపంలో ఉన్నటువంటి కొండకి గిరి ప్రదక్షిణం చెయ్యి అని. కాబట్టి ఆ ప్రదక్షిణ తత్వము అంత గొప్పదై కూర్చుంది. ఈ ప్రదక్షిణం చేయడంలో ఏ కారణానికి చేయనివ్వండి, బుద్ధి ఉందనుకోండి, ప్రదక్షిణ తత్వం అర్థం అవుతుంది. ఒక్కొక్కసారి బుద్ధి ఉండదు. ఆ ప్రాణికి తనంత తానుగా బుద్ధి ఉన్న ప్రాణి కాదు, కానీ అది ఎందుకో పరిగెత్తింది కొండ చుట్టూ. బుద్ధి లేని ప్రాణైనా దానికి ప్రదక్షిణం యొక్క విలువ తెలుసుకునే అవకాశం దాని ఉపాధికి లేకపోయినా అది పరిగెత్తింది కాబట్టి పరమేశ్వరుడు ఫలితం ఇస్తాడు. అది స్థూల శివుడుగా ఆయన రావడం వల్ల లోకానికి కలిగినటువంటి మహోపకారం. అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో. అందుకే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు. శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు. ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, జరామృత్యువులను దాటతాడు. జరామృత్యువు అంటే వృద్ధాప్యము, మృత్యువు. ఇదొక చిత్రమైనటువంటి విషయం. చాలా మంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అంటుంటారు, కానీ అలా లేదు. అసలు యథార్థ పాఠం త్రియాయుషం అనుంది. త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం. త్రియాయుషం అంటే 3 రకములైన ఆయుర్దాయాల్ని కోరుతారు. నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి. బాల్యము, కౌమారము, యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి. ఎందుకో తెలుసా? వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృత్యువు. నా మనవల్ని ఎలా చూస్తాను? నా మనవల్ని చూసేశాను అనుకోండి, నేను నా 2వ తరాన్ని చూసేశాను. 2 తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను. ఇప్పుడు నేను వానప్రస్థానికి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు, అర్హత పొందుతాను. ముందే పడిపోయింది అనుకోండి శరీరం, అసలు ఇంకా కొడుకు లేడు, కొడుకుని చూడలేదు, తను చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు, అది అపమృత్యు దోషం అంటారు దాన్ని.
అలా పడిపోకూడదు శరీరం. కాబట్టి అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది పడిపోకముందే చేసేయాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరము ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు. అది ఆఖరి చావు. అంటే ఇంకోసారి పుట్టడని గుర్తు. పుడితే కదా చావడం. అది ఆఖరి వృద్ధాప్యం. ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు. ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉంటుంది. ఓ జుట్టు తెల్లబడిపోతోంది, 60 వచ్చేసాయి, చేసేయాలి గబగబా మంచి కార్యక్రమాలన్నీ. ఈపాటి ఓపిక ఉండగా సంధిబంధములు సడలిపోకముందే ఈశ్వరారాధన చేసేయాలి, ఈశ్వరుడిచ్చిన సమయాన్ని సాధ్యమైనంత వెచ్చించేయాలి అని త్వర కలిగి భగవదారాధన యందు మగ్నుడవుతాడు. మగ్నుడై ఆ భావనతో ఉన్న కారణం చేత శరీరం పడిపోతున్నప్పుడు కూడా పటికి బెల్లం తిన్న నోరులా ఆ పారవస్యంతో పడిపోతాడు. పడిపోయిన కారణం చేత భగవంతుని యొక్క స్మరణలతోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ రాడు కాబట్టి ఇక ఇంకొకసారి చావడు, ఇంకొకసారి పుట్టుక లేదు, ఇంకొకసారి మరణము లేదు. అందుకని జరామరణములను దాటాలి అంటే సోమవారం నాడు ప్రదక్షిణం చేయాలి. నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు. ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే. ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు. మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. స్వయంగా భగవాన్ రమణులే చెప్పిన మాట. అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము, చాలా మంచిది. మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా? అది అగ్ని కొండ, పావకి సుబ్రహ్మణ్య తత్వం, అది సుబ్రహ్మణ్య క్షేత్రం, శివానుగ్రహం. అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది. కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తుంది. అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది. సూరి నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళేవారు. అప్పుడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడవుతాడు. సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలనే అనుకోక్కర్లేదు. భక్తి సార్వభౌముడు కావచ్చు, వైరాగ్య సార్వభౌముడు కావచ్చు, జ్ఞాన సార్వభౌముడు కావచ్చు. కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది. బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం అబ్బుతుంది. పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో, కాదు. పండాహ అంటే భగవంతుని యొక్క జ్ఞానము కలుగుట. భగవద్జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చెయ్యాలి. గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోకగురువు అవుతాడు. అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు. అంతటి మహానుభావుడు అవుతాడు. అంటే బహుశః లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది. అటువంటి స్థితిని పొందుతాడు. శంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, నృసింహ భారతీ మహాస్వామి వారు, వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు. ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు. అది గురువారం నాడు జరిగేటటువంటిది. ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి, ఇహమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణుపథాన్ని పొందుతాడు. విష్ణుపథం అంటే వైకుంఠం, వైకుంఠాన్ని పొందుతాడు. అది శుక్రవార ప్రదక్షిణ. శుక్రవార ప్రదక్షిణంలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి అని నన్ను అడక్కండి. సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తి. నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషం అయితే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమే ఉండదు. ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకు ఇంకా లేనిదోటి ఉంది. నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు. గోచీ పెట్టుకున్న వాడంత ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నాడన్నారు. అన్నీ వదిలి ఇది చాలని వాడు సంతోషంగా గోచీ పెట్టుకు తిరుగుతున్నాడు.